హలో ఎవ్రీబడి, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. ఫ్రెండ్స్, ఎలా ఉన్నారు? బాగున్నారా? నేనైతే చాలా బాగున్నాను. వీడియో చేసి చాలా రోజులైంది. ఊరి నుంచి వచ్చిన తర్వాత ఒక వీడియోనే చేశాను. గార్డెనింగ్ ఎండిపోయింది కదా, ఎండకి చాలాగా దాని మీద పడిపోయాను అనమాట. చూడండి ఫ్రెండ్స్, లాస్ట్ టైము ఇంటికి వెళ్ళడానికి ముందు 2 days ముందు నేను రెడ్ వైన్ తయారు చేశాను కదా, గుర్తుందా మీకు? ఇది షార్ట్స్లోనే కాదు, ఫుల్ వీడియో కూడా ఉంటుంది. మీకు కావాలంటే ఫుల్ వీడియోస్ కూడా చూడండి. మై ఏంజల్ గార్డెన్ అని కొడితే ఫుల్ వీడియో వస్తుంది. ఫుల్ వీడియోస్ కూడా చూడండి. చాలా మంచి మంచి వీడియోస్, కుకింగ్స్ కూడా ఉన్నాయి. చూడండి ఫ్రెండ్స్, నేను రెడ్ వైన్ తయారు చేశాను కదా, 18 days. లాస్ట్ టైం అయితే 15 days ఉంచాను. ఇది సెకండ్ టైం అనమాట నేను తయారు చేయడం. లాస్ట్ టైం చాలా బాగా నచ్చింది నాకు. టేస్ట్ కూడా చాలా బాగుంది. మనం గ్రేప్స్ తినే కంటే, లేదు అప్పటికప్పుడు తీసుకొచ్చి జ్యూస్ చేసుకునే కంటే, ఇలా పర్మెంటేషన్ చేసుకుని జ్యూస్ అయితే చాలా బాగుంది. చాలా బాగా నచ్చింది నాకు. పైగా దీనివల్ల బెనిఫిట్స్ ఏంటంటే, నాకు లేడీస్కి అయితే చాలా మంచిగా పనిచేస్తుంది. అలానే హెయిర్ గ్రోత్ అవుతుంది, ఫేస్కి మంచి గ్లో వస్తుంది. బట్ మనకి షుగర్ పేషెంట్కి అయితే ఇంకా బాగా ఉపయోగపడుతున్నాను. నేను చాలా అంటే చాలా రీసెర్చ్ చేశాను. ఇంకా చూడాలి, అసలు ఇంకా చూస్తాను. నేనైతే ఎప్పుడు తాగాలి అన్న ఆతృతతో అయితే తొందరగా తీసేసాను అనమాట. మా వారైతే ఇంకా ఎక్కువ రోజులు ఉంటే పర్మెంటేషన్ అవుతుంది, 21 అన్నావు కదా అని చెప్పేసి అన్నారు. కానీ అన్ని రోజులు ఆగలేకపోయాను అనమాట నేను. కానీ తీసేసుకుని బాటిల్ వేసుకున్న బాగుంటుంది కదా అని చెప్పి తీసేసాను. ఓకే, నో ప్రాబ్లం. స్మెల్ అయితే చాలా బాగా వస్తుంది. చాలా బాగా ఇదైంది. ఇది నేను చిన్న జాలీలోకి వేసి అయితే తీసాను కదా, అది పొట్టు కూడా వేరే గిన్నెలోకి తీసేసాను. తీసేసినా కూడా అందులో జ్యూస్ వచ్చింది అనమాట. అందులోకి కూడా జ్యూస్ వచ్చింది. నేను జాలీలోకి వేసి తీసింది అయితే మంచి థిక్ కలర్ వచ్చింది, చిక్కగా వచ్చేసింది, చాలా చిక్కగా వచ్చింది. మళ్ళీ ఏమనిపించిందంటే, ఇందులో జ్యూస్ వస్తుందంటే క్లాత్ వేసి తీయాలనిపించింది. క్లాత్ వేసి జ్యూస్ తీసాను, చాలా జ్యూస్. ఇది కాకుండా క్లాత్ వేసి తీసిన తర్వాత చాలా జ్యూస్ వచ్చింది. అదైతే నేను వీడియో చేయలేకపోయాను. నెక్స్ట్ టైం వీలైతే కనుక ఇది అయిపోయిన తర్వాత మళ్ళీ నెక్స్ట్ టైం చేస్తాను. చాలా బాగుంది. నా దగ్గర బాటిల్స్ ఉన్నాయి కదా, బాటిల్స్లో అయితే 2 బాటిల్స్ ఫుల్ నిండిపోయినాయి. ఫుల్గా 2 బాటిల్స్ వచ్చేసినాయి. అది ఇప్పుడు 1.5 వచ్చింది. ఆ క్లాత్లో వేసి పిండిన తర్వాత ఇంకా శుభ్రంగా వచ్చి 2 బాటిల్స్. పైగా నేను ఒకసారి టేస్ట్ చేసి చూపించాను నేను మీకు. ఇందులో టేస్ట్ చేసి చూపించింది కాకుండా వేరే ఎక్స్ట్రా గ్లాస్ కూడా తాగేశాను నేను. అలా 2 గ్లాసులు తాగాను. అంటే 2.5 కేజీల గ్రేప్స్ తీసుకొచ్చాను. 2.5 kgs తీసుకొచ్చాను. 2.5 kgsకి 2.5 లీటర్స్ వచ్చేసింది అనమాట నాకు. కరెక్ట్గా జ్యూస్ కూడా అలానే వచ్చేసింది. అసలు ఏది కూడా ఎక్స్ట్రా అవ్వలేదు, కొంచెం ఎక్కువ అవ్వలేదు, తక్కువ అవ్వలేదు, బాగా వచ్చింది. ఇంకా పిండితే బాగా వచ్చును, కానీ నాకు చేతులు నొప్పి వచ్చి ఇంక వదిలేసాను. అయితే నేను టేస్ట్ చేశాను, చాలా అంటే చాలా బాగుంది. మీకు కూడా ఇలా ట్రై చేయండి, చాలా బాగుంటుంది. ఇది చిన్న పిల్లల దగ్గర నుంచి పెద్దవాళ్ళ వరకు కూడా యూస్ చేసుకోవచ్చు. మనకి ఎలాంటి ఆల్కహాల్ లేదనమాట.